అరెరే వీడియో స్కిప్ చేయకండి, చెప్పేది వినండి. హాయ్ అందరికీ, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఇన్స్టెంట్గా కుక్కర్లో టమాటా పులావ్ చేసుకుందామా. ఇంగ్రీడియంట్స్ చూద్దామా. స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, మసాలా దినుసులు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, సోక్ చేసుకున్న బియ్యం, తగినన్ని వాటర్ తీసుకున్నాను ఇక్కడ. అలాగే కొత్తిమీర, పుదీనా తీసుకోండి. కుక్కర్ ప్రీహీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు ఉంటే వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకోలేదు. వేసుకున్నాక అందులోనే 3 ఇలాచీలు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తగినంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కొంచెం దగ్గర పడ్డాక 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేయండి. మిక్స్ చేశాక స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలపండి. కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనియండి. మూత తీసి కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. మూత తీసి చూస్తే ఆయిల్ సపరేట్ అయి ఉంటుంది. ఈ టైంలో సోక్ చేసుకున్న రైస్ వేసుకొని చెమ్మారేదాకా మంచిగా కలుపుకొని 1:2 రేషియోలో వాటర్ పోసుకొని అందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టండి. 2 విజిల్స్ వచ్చాయంటే టమాటా పులావ్ రెడీ అయిపోయినట్టే. అప్పుడే కుక్కర్ మూత తీయకండి. 10 నుంచి 15 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చామంటే పొడి పొడిలాడుతూ టమాటా రైస్ రెడీ. బాయ్.